ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఈరోజు బోన్ పెట్టాము. ఒక ఎలుక పడింది, మీడియం సైజ్ ఎలుక. ఇదిగో మీకు కనిపిస్తుందా ఎలుక? చాలామంది ఈ ఎలుకలు బోన్లో పడినప్పుడు వాటిని ఏం చేయాలో, ఎలా చంపాలో తెలియక వేరే చోటకి తీసుకుపోయి వదిలేసి వచ్చేస్తూ ఉంటారు. మరి వేరే చోటకి తీసుకుపోయినప్పుడు మళ్ళీ అవి కాస్త మళ్ళీ వేరే ఇంట్లో దూరి మళ్ళీ అక్కడ పిల్లల్ని పెట్టి బోళ్ళంతా ఎలుకల సంతతి ఎక్కువైపోతుంది కదా. ఎలుకలు ఉన్నాయంటే ఇంట్లో ఏమన్నా వెజిటబుల్స్, బట్టలు కొట్టేయటాలు అన్నీ చేస్తూ ఉంటాయి కదా. మనకి ఎంతో హాని కలిగిస్తుంటాయి ఎలుకలు. పైగా ఎలుకలు మనకి కరిచేటప్పుడు కరిచేటప్పుడు ఒక రకమైన రసాయనాన్ని మన శరీరంపై వదులుతాయి. అంటే ఒక రకమైన మత్తు పదార్థాన్ని వదులుతాయి. అవి కుట్టేటప్పుడు, కరిచేటప్పుడు మనకి తెలియదు. ఆ తర్వాత నొప్పి వస్తుంది. ఆ తర్వాత ఎలుకకి సంబంధించిన వ్యాధులు వచ్చి మనం చనిపోవడం కూడా జరుగుతుంది. అందుకని మనం ఎలుక బోన్లో పడినప్పుడు అలాగా ఫ్రీగా ఎక్కడొక్కడ వేరే చోటకి తీసుకెళ్ళిపోయినప్పుడు మరి వేరే చోట వాళ్ళకి కూడా ఇబ్బందే కదండి. అందుకని చెప్పి మనం ఎలుకని సింపుల్గా ఎలా నిర్మూలించాలో, అంటే ఎలాగా చంపేయాలో తెలియజేస్తానండి. ఈ వీడియో తప్పకుండా చూసి అందరికీ షేర్ చేయండి. చాలా సింపుల్ టెక్నిక్ అండి. దీనికి బాధ కలగదు, మనకి బాధ కలగదు. ఎలుకని చంపేసామే అని చాలా సింపుల్గా దానికి మనం మరణాన్ని ప్రసాదిస్తామండి. ఇది జోక్ కాదండి, నిజంగానే. ఎందుకంటే ఎలుకలు ఏమీ మనకేం ఉపయోగపడవండి. అంతా మనకి హాని కలిగించడమే తప్పితే. ఇప్పుడు మా దాంట్లో పడినవి మీకు తెలుసు కదా, ఎలుకల్లో కూడా 2 రకాలు ఉంటాయి. మామూలు ఎలుకలు, ఇది చుంచు ఎలుకలు అండి. చుంచు ఎలుక అంటే చూడండి, దీనికి మూతి పొడుగ్గా ఉంటుంది. ఇదిగో చూడండి, చూసారా ఎలుక? ఇది మూతి ఇలా పొడుగ్గా ఉంటుంది. ముఖ్యంగా చుంచు ఎలుక ఇంకా చాలా ప్రమాదం అండి. మా ఇంటి దగ్గర ఎదురుకుండా ఇదిగో చూడండి, ఖాళీ స్థలం, చెత్త చెదారం అంతా ఉండటం వల్ల ఈ కొంతమంది ఏం చేస్తారంటే, మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలో ఎలుకలు పడినప్పుడు తీసుకొచ్చేసి ఈ చుట్టుపక్కల మా ఇంటి ఎదురుకుండా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారండి. అది తప్పు కదండి. ఎదురుకుండా ఉంది కాబట్టి, మా ఇంట్లో చెట్లు అవి ఉన్నాయి కాబట్టి మా ఇంట్లోకి రక్షణ కోసం అవి తొందరగా వచ్చేస్తూ ఉంటాయండి. అది చాలా తప్పు కదా. ఎవరింట్లో పడిన ఎలుకని వాళ్ళు చంపేసేయాలే కానీ ఎదురుకుండా వేరే వాళ్ళ స్థలంలో తీసుకొచ్చి వదిలిపెడితే అది వేరే వాళ్ళకి ఇబ్బందే కదండి. మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఎలుకలు దూరిపోయి వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఆ ఎలుక పిల్లల్ని పెట్టిందంటే కనీసం 6-7 పిల్లల్ని పెట్టేస్తుంది. అదే 6-7 పిల్లలు కాస్త మళ్ళీ ఒక 6 నెలల కల్లా మళ్ళీ అది తల్లి అయిపోయి మళ్ళీ అది సంతానాన్ని వృద్ధి చేస్తుంది. ఇలా ఎలుకలు ఎన్నో చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. ఎలుకలు ఎక్కువగా ఉండటం వల్ల రైతులకి కూడా కష్టమే. మనం కూడా ఇంట్లో ఉన్న సరుకులు అన్నీ, బట్టలు అన్నీ కొట్టేస్తూ ఉంటాయి. అందుకని మీకు ఒక సింపుల్గా ఒక టెక్నిక్ చూపిస్తానండి. ఎలుకల్ని ఎలా తేలిగ్గా మనం చంపేయాలో బోన్లో పడిన ఎలుకని. చాలా సింపుల్ టెక్నిక్ అండి, 2 మినిట్స్ పని. చూపిస్తాను పదండి. ఇదిగో చూడండి, ఈ టబ్బు నిండా నీళ్లు పోసేసామండి. ఈ నీళ్ళు పోసేసి ఏం లేదండి, జస్ట్ దీన్ని ముంచేసేయటమే. ఇప్పుడు ముంచేసేయటమేనండి. చూడండి, ఇలా నీళ్ళలో ఈ బోన్ని ముంచేసేయటమేనండి. బోన్ని ముంచేసేస్తే ఒక 2 మినిట్స్లో అది నీళ్ళు మింగేసేసి హాయిగా చనిపోతుందండి. మనకు కూడా ఎలుకల బాధ లేకుండా పోతుంది. ఇది కూడా మీరు ఆచరించవచ్చండి. చాలా సింపుల్ టెక్నిక్. ఒక బకెట్ కానీ, కాకపోతే ఏంటంటే బోన్ అంతా మునిగేంత నీరు పోయాలండి. పోస్తే అప్పుడు ఎలుక త్వరగా చనిపోతుంది. ఇదండి, తెలుసుకోండి. అంతేగాని మన ఇంట్లో పడిన ఎలుకల్ని వేరే చోటుకి వెళ్ళి వదిలేసి రాకండి. మళ్ళీ వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శారదా హ్యాపీ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదిగో చూసారా, 2 మినిట్స్ అయిన తర్వాత ఇదిగో చూస్తే చనిపోతుంది. అంతే ఈజీగా ఎలుకని ఇలాగా చంపేసేయచ్చు. ఈ పద్ధతిని ఫాలో అవ్వండి, ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. శారదా హ్యాపీ గార్డెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి అందరూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.